మిత్రులందరికీ ఉద్యమ వందనాలు. మనం చాలాసార్లు రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకున్నాము, చాలాసార్లు కలిసినాము. కానీ మనం ఎక్కడికి పోకుండా అట్లనే ఉండిపోతున్నాం, ఒక స్టాగ్నేట్గా ఉండిపోతున్నాము. మన సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆ రోజుల్లో మనమంతా విద్యార్థికి ఎలాంటి అంటే ముందు చూపు మాకు ఇట్లా వస్తాయనో కానీ మాకు రేపు అడగాలని కానీ ఎవరు మేము ఉద్యమంలో పాల్గొనలే. ఇక్కడ ఉన్నోళ్ళు కానీ అసలు ఎవరు అట్లా ఉండరు. ఉద్యమంలో స్వచ్ఛందంగా నిజాయితీగా చదువులను కూడా పక్కన పెట్టి ఆ రోజు లాఠీలకు తూటాలకు భయపడకుండా జైళ్లకు భయపడకుండా ఉద్యమం నడిపించినాం. ఆ ఉద్యమాల ఫలితంగానే ఈరోజు మన తెలంగాణను సాధించుకున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ అయితేమి, కాకతీయ యూనివర్సిటీ అయితేమి, మిగతా జిల్లా కేంద్రంగా కూడా మన విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏ కాలు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. సాయంత్రం ప్రెస్ మీట్ కోసం అన్న ఇంకా మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇంకెప్పుడు పెడతారన్నా అని ఎదురు చూసేవాళ్ళు. దానికి నాయకత్వం వహించిన పినమర్తి రవణ కావచ్చు, రాజరామన్న కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరం చాలా సిన్సియర్గా వర్క్ చేసినాం. సో తెలంగాణ సాధించుకున్న తర్వాతకి ఎవరైతే ఉద్యమంలో పనిచేసినరో ఉద్యమకారులు మొత్తం పక్కన పెట్టి మనకు వ్యతిరేకంగా మన మీద దాడులు చేసిన వాళ్ళను, మనను కొట్టించిన వాళ్ళను, మనం కొట్టిన వాళ్ళను రాజ్యం వాళ్ళను ప్రభుత్వంలో తీసుకుంది. ఇన్ని రోజులు కష్టపడి చేసి వాటి ఫలితాలు అనుభవించాల్సిన సమయంలో ఉద్యమకారులను పక్కన పెట్టిండ్రు. 10 సంవత్సరాలు నిర్మోహమాటంగా సిగ్గు ఏది లేకుండా కూడా ఇంతమంది సమాజం పక్కన పెట్టి ఉద్యమకారులను పక్కన పెట్టి వాళ్ళు పరిపాలించిండ్రు. సో దాని తర్వాతకి ప్రజా పరిపాలనతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. వాళ్ళు కూడా ఉద్యమకారులను గుర్తిస్తాం, మీకు సపరేటు కార్డు ఇంకా కొన్ని ఇస్తామని చెప్పిండ్రు, 250 గజాల భూమి కూడా ఇస్తామని చెప్పిండ్రు. సో అది బాగానే ఉంది. మరి దాని ఆచరణలో వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని కొనసాగింపుగా లేదు. ఒక్కసారి అయితే అన్నారు, తర్వాత ఇంకా దానికి సంబంధించిన అయితే ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో మన విద్యార్థి నాయకులు చాలామంది ఇప్పుడు ఉన్నారు. ఈ విషయం మీద ఖచ్చితంగా మనం అడగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఎన్నో మనం త్యాగాలు చేసినాము. ఆ త్యాగాలకు గుర్తింపుగా మన పోరాట చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాల్సిందే. 250 గజాలు వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది వాళ్ళ మీద మనం చేసే ఒత్తిడిని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఉద్యమ చరిత్ర మాత్రం పాఠ్యాంశాలలో మరియు భవిష్యత్ తరాలకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఇంకా వివిధ యూనివర్సిటీల యొక్క చరిత్రను ఖచ్చితంగా పాఠ్యాంశాలు పెట్టాల్సిందే. సో చాలామంది గ్యాదర్ అవుతున్నాం, మళ్ళీ విడిపోతున్నాం. ఇవన్నీ కాకుండా ఒక కన్స్ట్రక్ట్గా ఒక కమిటీ వేసి ఎట్లయితే సాధించుకోవాలో, ఎలా అయితే దీన్ని మనం ఛేదించాలనే దాని మీద ఖచ్చితంగా డిస్కషన్ జరగాలి. ఈరోజు రాజరామన్న పినమర్తి రవణ కూడా వస్తారని అంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు ముందున్నారు. ఇప్పుడు కూడా మన హక్కులను ఏదైతే అనుకుంటున్నామో అవి సాధించే వరకు వాళ్ళు కూడా ఉండాలి. అవి సాధించి మన అందరికీ ఆ ఫలాలను పంచాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక కోఆర్డినేషన్గా బద్రి దీన్ని నడిపించాలని, ఎలాంటి ప్లేసెస్ కానీ మనం వెళ్ళాల్సి ఉన్నప్పుడు కూడా కొద్దిమంది వెళ్ళటానికి ఒక టీమ్గా ఉండాలని. ఎందుకంటే మంత్రులు ఇంకా వేరే వాళ్ళని కలవాల్సి వచ్చినప్పుడు కూడా కలవాలి. అట్లాంటి ఒక టీంని ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన ఇంకేమన్నా వెసులుబాటు అంటే అమౌంట్ ఉన్నా కూడా కొద్దిమంది దాన్ని సెర్చ్ చేసుకొని దాన్ని సాధించే వరకు అందరం ప్రయత్నం చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.